వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బీట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ వ్యాధిని నిర్మూలించిన దేశంగా భారత్ను WHO గుర్తించింది? ద ఆన్సర్ ఇస్ ట్రకోమా. ట్రకోమా అనేది క్లమీడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కళ్ళకు సోకే అంటువ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సంవత్సరానికి ఏ రాష్ట్రం రిచెస్ట్ స్టేట్గా నిలిచింది? ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. GSDP జీడిపి అంచనాల ప్రకారం మహారాష్ట్ర ఫస్ట్ రిచెస్ట్ ప్లేస్లో 42.67 లక్షల కోట్లతో ఉంది. తమిళనాడు సెకండ్ ప్లేస్ 31.55 లక్షల కోట్లు. థర్డ్ ప్లేస్లో కర్ణాటక 28.09 లక్షల కోట్లు. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ 27.9 లక్షల కోట్లతో 4వ ప్లేస్లో రిచెస్ట్ స్టేట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన మొదటి రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 70వ వన్యప్రాణుల వారోత్సవాలు ఎప్పుడు జరిగాయి? ద ఆన్సర్ ఇస్ అక్టోబర్ 2 నుండి 8 వరకు దేశంలోని నేషనల్ జూలాజికల్ పార్కులో నిర్వహించారు. థీమ్, సెలబ్రేటింగ్ నేచర్స్ బ్యూటీ అండ్ హైలైటింగ్ ద వైటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సర్వింగ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన హంసఫర్ పాలసీ దేనికి సంబంధించింది? ద ఆన్సర్ ఈస్ నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలకు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ను ఎక్కడ ప్రారంభించారు? ద ఆన్సర్ ఇస్ ముంబై. దీనిని ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. దీని పొడవు 12.69 కిలోమీటర్లు. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుండి అరై వరకు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బాల్య వివాహాలను అరికట్టేందుకు నిజుత్ మొయినా స్కీమ్ ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ అస్సాం. బాలికల విద్యను కొనసాగించేలా ప్రతి నెల వారికి స్టైఫండ్ అందజేస్తుంది. ఇంటర్ విద్యార్థులకు 1000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 250 రూపాయలు, పీజీ విద్యార్థులకు 2500 రూపాయలు అస్సాం గవర్నమెంట్ అందజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? ఆన్సర్ ఇస్ అమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికాలో పర్యటించిన ప్రాంతాల పేర్లు? ఆన్సర్ ఇస్ అల్జీరియా, మౌరిటానియా, మాలవి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడం, 4 ఒప్పందాలపై సంతకాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ద ఆన్సర్ ఇస్ నయాబ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ ప్రారంభమైంది? ద ఆన్సర్ ఈస్ విశాఖపట్నంలోని సాత్పురా నౌక. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ ఛాంపియన్ విజేత ఎవరు? ద ఆన్సర్ ఈస్ ముంబై. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో అక్టోబర్ 9న కన్నుమూశారు. 1937 డిసెంబర్ 28న ముంబైలో నావెల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించిన ఈయన 1962 కార్నెల్ యూనివర్సిటీ నుంచి BArch డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం టాటా గ్రూపులోని స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్ ఉద్యోగిగా పనిచేశారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ సంస్థలకు చైర్మన్గా అండ్ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్ అండ్ 2008లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, పులుల అక్రమ రవాణాను ఏ దేశంతో కలిపి భారత్ అడ్డుకోవాలని నిర్ణయించింది? ద ఆన్సర్ ఈస్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, రువాండాలో విజృంభిస్తున్న వైరస్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ మార్బర్గ్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, చైనా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్ విజేత ఎవరు? ద ఆన్సర్ ఈస్ కార్లోస్ అల్కరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారత మరియు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది? ద ఆన్సర్ ఇస్ అమెజాన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష వారోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 10 వరకు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ ఇస్రో, సార్. నెక్స్ట్ క్వశ్చన్, తమ దేశానికి రాకుండా UNO సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పై నిషేధం విధించిన దేశం ఏది? ద ఆన్సర్ ఇస్ ఇజ్రాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ద ఆన్సర్ ఇస్ MV శ్రేయాన్స్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ పోస్టుల్లో అగ్నివీరులకు ఎంత శాతం కేటాయించారు? ద ఆన్సర్ ఇస్ 15%.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కూల్చివేసిన షా ఆలం స్టేడియం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఇస్ మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు ఎవరికి లభించింది? ద ఆన్సర్ ఇస్ సాహిత్య అకాడమీ కార్యదర్శి కత్తివెంటి శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులను ఈ నెల 14 నుంచి 21 వరకు ఏ పేరుతో నిర్వహించనున్నారు? ద ఆన్సర్ ఇస్ పల్లె పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో 4వ ప్లేస్లో ఉంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 5వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో చేపల పంపిణీ పథకంలో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరు ఏమిటి? ద ఆన్సర్ ఇస్ టీ మత్స్య. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఎవరిని నియమించారు? ద ఆన్సర్ ఇస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ శరత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్యశాస్త్ర రంగంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతి ఎవరిని వరించింది? ద ఆన్సర్ ఇస్ విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రూకున్. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై పరిశోధనలకు ఈ నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజిక్స్లో 2024 సంవత్సరానికి ఎవరికి నోబెల్ బహుమతి లభించింది? ద ఆన్సర్ ఇస్ జాన్ హోప్ఫీల్డ్ జియోఫ్రీ హీ హింటన్. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ ఈస్ 105వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ 16వ సమ్మిట్ థీమ్? ఆన్సర్ ఈస్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఈస్ నికితా పోర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎంపీ ఘన్శ్యామ్ తివారీ. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజయానికి గాను ఇస్రో చీఫ్ సోమనాథన్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024ను అందుకున్నారు? ఆన్సర్ చంద్రయాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరిని వరించింది? ఆన్సర్ డారన్ అసముల్గో, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రెబిసన్. నందం రఘువీర్కు కర్మవీర్ చక్ర అవార్డు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుమలూరు చెందిన యువ రైతు నందం రఘువీర్కు గ్లోబల్ స్థాయి కర్మవీర్ చక్ర అవార్డు లభించింది. ఇతను దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తాను సేకరించిన విత్తనాలతో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశారు. గిరిజన రైతులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ముఖేష్ అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత డైరెక్ట్ ట్యాక్స్ వసూలు అయింది? ఆన్సర్ ఈస్ 11.25 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, T20 ఫార్మాట్లో అత్యధిక సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన జట్టు ఏది? ఆన్సర్ ఈస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ఇది జనవరి 28, 2025 నుంచి ఫిబ్రవరి 14, 2025 వరకు నిర్వహించనున్నారు. జాతీయ క్రీడలకు మస్కట్, మౌలిపక్షి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ సమ్మిట్ అండ్ ఎక్స్పో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఇస్ అమరావతి. ఇది అక్టోబర్ 22, 23న కృష్ణానది ఒడ్డున 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో రాష్ట్ర ఎదుగుదలకు ఈవెంట్ దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్షిపణి ప్రయోగ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నగయాలంక మండలం గుల్లాల మొదలు. ఇది DRDO ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రం నుంచి యాంటీ ట్యాంక్ క్షిపణిలు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణిలతో పాటు ఇతర పరీక్షలు చేపట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేవీ రాడార్ స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం. శంకుస్థాపన చేసినది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి అయ్యే ఖర్చు 2,500 కోట్లు. ఇది 2027 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున ఎంత అప్పు ఉందని నాబార్డ్ 2021-22 సర్వేలో తెలిపింది? ఆన్సర్ 1,29,599 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం రైతుల కోసం 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్లో ఎన్ని రకాల పంటలకు ఎంఎస్పీని పెంచాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ 6. గోధుమలు, బార్లీ, పెసర్లు, ఆవాలు, శనగలు, కుసుమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మూలించినందుకు రాష్ట్రపతి గారు చేపట్టిన కార్యక్రమం పేరు? ఆన్సర్ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్. నిక్షయ్ పోషణ్ యోజన కార్యక్రమం ద్వారా రోగులకు వైద్య ఖర్చులకు రూపాయలు 500 ఇస్తుండగా దాన్ని తాజాగా 1000కి పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లె పండుగ వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ కృష్ణా జిల్లా కంకిపాడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ అధ్యయనం కోసం ఎవరిని నియమించారు? ఆన్సర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణం చేసినది ఎవరు? ఆన్సర్ నయాబ్ సింగ్ సైని. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ ఆడిట్ బ్యూరోస్ ఆఫ్ సర్టిఫికేట్ అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ హెచ్బి మసాని. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ సేఫ్టీ జాతీయ అంబాసిడర్గా కేంద్ర హోంశాఖ ఎవరిని నియమించింది? ఆన్సర్ రష్మిక మందానా. నెక్స్ట్ క్వశ్చన్, హాల్ ఆఫ్ ది ప్లేయర్ల జాబితాలో ఐసీసీ ఎవరిని చేర్చింది? ఆన్సర్ అలిస్టర్ కుక్ ది విలియర్స్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 17న అంతర్జాతీయ అభిదమ్మ దివస్ వేడుకలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, వార్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను ఇటీవల ఎంత మొత్తం విడుదల చేసింది? ఆన్సర్ 1,78,173 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బద్దలైన న్యాములగిరి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ కాంగో. నెక్స్ట్ క్వశ్చన్, అన్లీష్డ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ బోరిస్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, టెక్స్టైల్ రంగంలో యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు సమర్థ్ కేంద్రం సమయాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? ఆన్సర్ మార్చ్ 2026. నెక్స్ట్ క్వశ్చన్, భారత వస్త్ర పరిశ్రమ రంగం 2030 నాటికి ఎంతకు చేరుతుందని అంచనా వేయబడింది? ఆన్సర్ $350 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో ఉపజిల్లాలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ చుట్టూ చైనా ఇటీవల చేపట్టిన విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ జైంట్ స్వార్డ్ 2024B. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ కోసం ప్రపంచ బ్యాంకు ఏ దేశాలతో కలిసి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేటరీ ఫండ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ అమెరికా, జపాన్, కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరమేశ్ శివమణి. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్లో ప్రారంభించిన అతిథి దేవోభవ 2024 ఎన్నో ఎడిషన్? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే హ్యూమనాయిడ్ రోబోట్ను తయారు చేసినది? ఆన్సర్ చైనాకు చెందిన రోబోట్ ఎరా కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, యూకేలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ నటుడు దారాసింగ్ ఖురానా. నెక్స్ట్ క్వశ్చన్, స్వీడన్లో భారత రాయబారిగా నియమితులైనది? ఆన్సర్ నీనా మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైనది? ఆన్సర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనురాధ. నెక్స్ట్ క్వశ్చన్, సెండ్ ఆఫ్ సమయంలో 3 నిమిషాలకు మించి హక్ చేసుకోవద్దని ఏ ఎయిర్పోర్ట్ కండిషన్ పెట్టింది? ఆన్సర్ న్యూజిలాండ్లోని డునేడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్ 5,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ఇటీవల మొదటి సంతకం దేనిపై పెట్టారు? ఆన్సర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవల కోసం.
నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక సీతాకోకచిలుక జాతులు కలిగిన రెండో పార్క్గా గుర్తింపు పొందింది. ఆన్సర్ అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఛాంబర్ కామర్స్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. ఆన్సర్ అభ్యుదయ్ జిందాల్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రమీ తుఫాన్ ఎక్కడ ఏర్పడింది. ఆన్సర్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ హరికేన్ ఎక్కడ ప్రభావం చూపింది. ఆన్సర్ క్యూబా. నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో మాల్దీవ్స్ అంబాసిడర్గా నియమితులైనది. ఆన్సర్ ఐషత్ అజీమా. నెక్స్ట్ క్వశ్చన్ WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. ఆన్సర్ ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఉన్న నగరంగా ఉన్నది. ఆన్సర్ లాహోర్, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే ఎత్తైన వెదురు టవర్ ఏది. ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఎత్తు 140 అడుగులు. దీని బరువు 7400 కిలోలు. దీన్ని వాచ్ టవర్, టెలికాం టవర్, రేడియో టవర్గా ఉపయోగించుకోవచ్చు. రాయ్పూర్కు ఇది 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ డెబ్లార్ చెస్ మాస్టర్స్ కప్ విజేత ఎవరు. ఆన్సర్ అర్జున్ ఎరిగేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ పేరుతో జర్మనీ ప్రభుత్వం భారత్పై విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఆన్సర్ ఫోకస్ ఆన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ అమరావతిలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన ఎన్ని గిన్నిస్ రికార్డును సాధించింది. ఆన్సర్ 5 గిన్నిస్ రికార్డులు. ప్లానెట్ ఫార్మేషన్, అతిపెద్ద బుద్ధ విగ్రహం, అతిపెద్ద విమాన రూపకల్పన, అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగో. నెక్స్ట్ క్వశ్చన్ కులాల్ సహా ఇతర సర్టిఫికేట్లు, పౌర సేవలు వాట్సాప్లో పొందేలా ఏపీ ప్రభుత్వం ఏ సంస్థతో MOU చేసుకుంది. ఆన్సర్ మోటా. నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక బ్యాంకు ఖాతాలున్న రాష్ట్రం ఏది. ఆన్సర్ కర్ణాటక మొదటి స్థానం, హిమాచల్ ప్రదేశ్ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ కవచ పేరుతో ఇండియన్ కోస్ట్ గార్డు సముద్ర భద్రతను బలోపేతం చేయడం కోసం ఎక్కడ విన్యాసం చేపట్టింది. ఆన్సర్ మహారాష్ట్ర, గోవా. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఆన్లైన్ స్కామ్ల గురించి అవగాహన కార్యక్రమం చేపట్టింది. ఆన్సర్ స్కామ్ సే బచో. నెక్స్ట్ క్వశ్చన్ మణిపూర్లో జరిగిన ఆదివాసుల పండగ పేరు. ఆన్సర్ మేరా హౌ చోక్బా. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ ఎయిర్పోర్ట్లో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆన్సర్ తిరువనంతపురం. CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అభివృద్ధి చేశారు. ఇది గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఏది. తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఏ సంస్థకు అప్పగించింది. ఆన్సర్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల T20 వరల్డ్ కప్ 2024 విజేత ఎవరు. ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్చరీ వరల్డ్ కప్లో దీపికా కుమారి ఏ మెడల్ని సాధించారు. ఆన్సర్ సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇండోనేషియా 8వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్సర్ ప్రబోవో సుబియాంటో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్రిసా డైరెక్టర్ జనరల్ ఎవరు. ఆన్సర్ డాక్టర్ హిమాన్షు పాఠక్. నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డు 2024 ఎవరికి లభించింది. ఆన్సర్ నేపాల్కు చెందిన సామాజిక ప్రచారకురాలు ఉర్మిళా చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్ సకరో అవార్డు ఎవరికి లభించింది. ఆన్సర్ మరియా కొరీనా మచాడో, ఎడ్మాండో గొంజలేజ్, వెనిజులా దేశస్థులు. స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వారు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అవార్డు సత్కరించారు. 16వ బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్ కూటమి విశ్వ ప్రగతి, భద్రత కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. బ్రిక్స్ 16వ శివరాత్రి సమావేశం రష్యాలోని కజాన్లో జరిగింది. యుద్ధాలు, ఉగ్రవాదంపై పోరాటం, ఆర్థిక వృద్ధికి పరస్పర ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ వివాదాలను దౌత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసిపోవాలని, శాంతి స్థాపనకు సహకరించడానికి ఇండియా సిద్ధమని పేర్కొంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్యలు జరిగాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.
పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రతిపాదికగా ఉండాలని స్పష్టం చేశారు. బ్రిక్స్లో జాయిన్ అయ్యేందుకు 30కి పైగా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. బ్రిక్స్ విస్తరణలో భాగంగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ చేరగా సౌదీ అరేబియా ఇంకా అధికారికంగా చేరలేదు. తుర్కియే, అజర్బైజాన్, మలేషియా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. భారత్ కజకిస్తాన్ సంయుక్త 8వ సైనిక విన్యాసం ఏ పేరుతో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కజిన్ 2024 ఉత్తరాఖండ్లో. ఇది సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 13 వరకు జరిగింది. ఇది సైనిక విన్యాసాలు మొదలైన సంవత్సరం 2016. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024కి భారత్ స్థానం ఎంత? ద ఆన్సర్ ఈస్ 39వ స్థానం. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన దానిలో 1, 2, 3 ప్లేస్లలో స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ నిలిచాయి. గ్లోబల్ యాంటీ కరప్షన్ అలయన్స్లో భారత్ చేరిక. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని ఎదుర్కొనేందుకు 15 మంది సభ్యుల గ్లోబ్ ఈ స్టీరింగ్ కమిటీని భారత్ ఎన్నికయింది. కమిటీ సభ్యునిగా భారత్ ప్రపంచ అవినీతిని వ్యతిరేక అజెండాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సౌత్ కొరియా ప్రదర్శించిన అత్యంత విధ్వంసకర క్షిపణి పేరేమిటి? ఆన్సర్ హ్యూన్మో 5 బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం ఆవుని రాజమాతగా ప్రకటించింది? ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం దేశంలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు? ద ఆన్సర్ ఇస్ కేరళ, కున్నూర్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఎంపికైన ఉత్తమ టూరిస్టుగా గ్రామాలు? సోమశీల, నిర్మల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1,00,000 మంది విద్యార్థుల్ని పర్యాటక, ఆర్ట్స్, క్రాఫ్ట్, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు? ద ఆన్సర్ ఈస్ తెలంగాణ దర్శిని. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట సంక్షేమ పథకాలను అనుసంధానం చేయడం కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డును ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అస్సాంకు చెందిన ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది? ద ఆన్సర్ ఇస్ 8 గిరిజన ఉత్పత్తులకు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ క్రికెటర్ 27,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు? ద ఆన్సర్ ఇస్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ నెంబర్ 1 బౌలర్గా ఎవరు చేరుకున్నారు? ద ఆన్సర్ ఇస్ బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాసియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది ఎవరు? ద ఆన్సర్ ఇస్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ద ఆన్సర్ ఇస్ అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్. నాటో ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ద ఆన్సర్ ఇస్ మార్క్ రూట్. నెక్స్ట్ క్వశ్చన్. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ద ఆన్సర్ ఇస్ క్లాండియా షిన్బామ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఇప్పటి వరకు ప్రాచీన భాష హోదాను ఎన్ని భాషలు పొందాయి? 11 భాషలు.